నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు అంటే దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ ప్రకటన రావడం జరిగింది. 2/2/2019 తారీఖున ఈ ప్రకటన అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి చివరి తేదీ చూసుకుంటే 20/2/2019 ఫ్రెండ్స్. అయితే నేను ప్రీవియస్ వీడియో పెడదాం అనుకున్నాను, వచ్చిన రోజు చూశాను, కానీ ఒకసారి ఆలోచించి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు పెట్టడం జరుగుతుంది. నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం కోసం 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉండే అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలకు వస్తే మనకు జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఎల్డీ స్టెనో, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఎల్జిఎస్ స్వీపర్ వాచ్మెన్ స్వీపర్ వాచ్మెన్, ఎలక్ట్రికల్ హెల్పర్. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2, వర్క్ ఇన్స్పెక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీనికి ఫీమేల్కి మేల్స్కి అందరికి కూడా ఉద్యోగాలు ఫ్రెండ్స్. అలాగే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్. ఈ విధంగా మనకు టోటల్గా 47 వేకెన్సీలు ఉన్నాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. నేను కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే మనకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారితంగా ఎంపిక చేయబడతారు. అలాగే మీరు డిగ్రీ 10th అని చెప్పారు కన్నా, మరి అక్కడ అంటే 10th వాళ్ళకు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 8th క్లాసు 7th క్లాసు ఇవ్వడం జరిగింది. FGH ఉద్యోగాలకు టెక్నికల్ సబార్డినేట్కు 8వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్కు 7వ తరగతి ఉత్తీర్ణత, తర్వాత LGS స్వీపర్కి 7వ తరగతి పాస్ లేదా ఫెయిల్ ఉన్నటువంటి అభ్యర్థులకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ట్యాక్స్ కలెక్టర్కి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరెవరికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వేకెన్సీ వైజ్గా మనకు పోస్ట్ వైజ్గా అలాగే క్వాలిఫికేషన్ వైజ్గా. ఇక్కడ స్వీపర్ వాచ్మెన్ ఉద్యోగాలకు కేవలం 5వ తరగతి చదివితే సరిపోతుంది. తర్వాత ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2కి SSతో పాటు ITI ఉండాలి. సో ఈ విధంగా అందరికీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి దివ్యాంగుల ఉద్యోగాలు కాబట్టి తక్కువ, నన్ను అడిగితే అంతగా కాంపిటీషన్ ఉండకపోవచ్చు. దీనికోసం http://visakhapatnam.nic.in దీని ద్వారా కూడా మీరు చేయొచ్చు. కానీ నీకు డైరెక్ట్ లింక్ ఇస్తున్నాం కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది కింద లింక్లో ఉంటుంది. దాని నుంచి ఇక ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి అటాచ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు దాన్ని ఫిల్ చేసిన తర్వాత గెస్టెడ్ అధికారి చేత ధృవీకరించబడిన అంటే పుట్టిన తేదీ ధ్రువపత్రం, సదరం వైద్య ధృవీకరణ పత్రం, విద్యార్హతల ధృవీకరణ పత్రములు, ఎంప్లాయ్మెంట్ కార్డు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, శ్రీనివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒకటేమో దరఖాస్తుకు, మరొకటేమో దానికి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. దీని అడ్రస్ కూడా చెప్తున్నాను. రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు ఇవ్వచ్చు. అడ్రస్ ఏంటంటే మీకు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి ప్రాంగణం, పెదవాల్తేర్ జంక్షన్, విశాఖపట్నం 530017. ఈ అడ్రస్కి మీరు పంపాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల లోపు అందజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మెరిట్ ఆధారితంగా తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఉపయోగపడకపోయినప్పటికీ కూడా నా దివ్యాంగులు ఎవరంటే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.